నిజంగా ఐ స్వేర్ ఈ కథ తెలుసుకుంటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు రాక మానవు. ఇలాంటి బిడ్డను నేనెందుకు కనలేకపోయా అని ప్రతి తల్లి బాధపడుతుంది. ఇస్లాం మత వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే దేశం కోసం ధర్మం కోసం వయస్సుతో సంబంధం లేకుండా ప్రాణత్యాగం చిరునవ్వుతో చేసిన ధీర కథలివి. 5 సంవత్సరాల ఫతే సింగ్, 7 సంవత్సరాల జోరావర్ సింగ్ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు. ఒకసారి గురు గోవింద్ సింగ్ ఆనంద్పూర్ కోటలో ఉండగా ఆ కోటపై మొఘలాయులు దాడి చేశారు. దాంతో గురు గోవింద్ సింగ్ కుటుంబం ఆనంద్పూర్ని వదలాల్సి వచ్చింది. ఆయన చిన్న కుమారులు జోరావర్ సింగ్, ఫతే సింగ్ వారి నాన్నమ్మ గుజ్రీ మాతతో కలిసి ఒక కార్మికుడి ఇంట్లో కొంతకాలం పాటు నివసించారు. గంగు పండితుడు ధనాశతో వారిని మొఘలులకు పట్టించాడు. పిల్లలు తమ నాయనమ్మతో కలిసి భగవద్ భజన చేయడం మొదలుపెట్టారు. గుజ్రీ మాత రాత్రంతా పిల్లలకు వీరగాథలు చెబుతూ గడిపింది. తమ పూర్వీకుల పేరు, తండ్రి పేరు నిలబెడతామని, ఏ విధమైన ప్రలోభాలకు గాని ప్రాణభయానికి కానీ తలొగ్గమని ఆ బాలురు వాళ్ళ నాన్నమ్మకు వాగ్దానం చేశారు. పొద్దున నవాబు ఆ పిల్లలను ఇస్లాం మతం స్వీకరించమని ఒత్తిడి చేశారు. పిల్లలు మిమ్మల్ని వదిలిపెడితే మీరేం చేస్తారు అని ప్రశ్నించాడు మంత్రి సచ్చిదానంద్. ఆ పిల్లలు చెప్పిన సమాధానం, నిజంగా మమ్మల్ని గనక మీరు వదిలిపెడితే మేం సైనికులను సమకూర్చుకుంటాం, మీరు చేస్తున్న అత్యాచారాలను ఆపడానికి మేము చనిపోయే వరకు యుద్ధం చేస్తాం అని జవాబు చెప్పారు ఆ బాలుల్లో ఒకడైన జోరావర్ సింగ్. ఈ జవాబు విన్న నవాబు వారిని సజీవ సమాధి చేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు. సనాతన ధర్మాన్ని నోటికొచ్చిన కారుకూతలు కూసే మూకలు మనకున్న కళ్ళ ముందే కనబడుతున్నాయే అనుకున్నారు. మనకేంటి అనే ఇప్పుడు సమాజాన్ని చూస్తుంటే ఈ పిల్లల గురించి తెలిసినప్పుడు ఏం పెంచినురా, అలాంటి బిడ్డల్ని నేనెందుకు కనలేకపోయినా అని ప్రతి తల్లికి అనిపిస్తోందా లేదా?